నువ్వు ఇష్టపడలేదని అర్థం. ప్రేమించాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని, రెడ్ హ్యాండెడ్గా పట్టబడిన స్త్రీని. అక్కడ ఇంకో విషయం తెలుసా, అమ్మ నిన్ను ఎవరు శిక్ష విధించలేదా? అవును, ఎందుకు విధించలేదంటే వాళ్ళందరూ పాపం చేసిన వాళ్ళే. మరి ప్రభు ఏమన్నాడు, నేను నీకు శిక్ష విధింపును. అంటే అర్థం ఏంటంటే పాపం లేని వాడిని నేను రాయేసి నిన్ను చంపొచ్చు. ఎందుకని? అదేగా ప్రభు చెప్పింది, మీలో పాపం లేని వాడు మొదట రాయి వేయండి అన్నాడు దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు అందరూ పాపం చేశారు. ఇప్పుడు పాపం లేనివాడు ఎవరు? ప్రభు ఒకడు. ఇప్పుడు ఎవరెవరు రాయేసి చంపొచ్చు? ప్రభు చంపొచ్చు, కానీ ప్రభు చంపల. ప్రేమించాడు. వాళ్ళందరికీ అధికారం లేదు నేను చెప్పిన మాట ప్రకారం, ఎందుకంటే అందరూ పాపం చేసిన వాళ్ళే. నేను చెప్పిన మాట ప్రకారం నాకు అధికారం ఉందంటే నాలో పాపం లేదు, నేను చంపచ్చు. కానీ నేను చంపడానికి రాలా, దుష్ట శిక్షించడానికి రాలా, శిష్ట రక్షించడానికి రాలేదు నేను. అండి దుష్టులు అంటే ఎవరు చెప్పండి? అందరూ పాపులు ఈ లోకంలో కదండి. ఎవరన్నారా? దుష్ట శిక్ష అంటే అర్థమే చెప్పండి. దుష్టుల్ని శిక్షించడం, శిష్ట రక్షణ అంటే మంచివారిని రక్షించడం. మంచులు ఈ లోకంలో ఎవరు లేరు. వాక్యానుసారంగా రోమపత్రిక 3వ అధ్యాయం చూస్తే 10:9 చూస్తే, ఇందుకు వచ్చి రావడం ఏమనగా నీతిమంతులు లేడు, ఒక్కరు లేడు, గ్రహించేవారు ఎవరు లేరు, దేవుని వెదకవారు లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలవారైరే ఉంది. అందరూ త్రోవ తప్పి ఏకముగా చెప్పండి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అది రోమపత్రికలో ఉంది. కాబట్టి అందరూ కూడా పాపులే. పీపుల్ అంతా కూడా పాపులే, పోపులు కూడా పాపులే. చెప్పండి, పీపుల్ పాపులే, పోపులు కూడా పాపులే, అందరూ పాపులే. మీరు చిన్న పాపులు, నేను పెద్ద పాపుని, అందుకని తేడా లేదు. చెప్పండి, పౌలు గారు చెప్పారు కదండి, పాపుల్లో నేను ప్రధాన పాపులను. ఎవరైనా ఎప్పుడురండి? నేను పాస్టర్లో పెద్ద పాస్టర్లు ఎప్పుడుంటారు, కానీ ఎవరన్నా పాపుల్లో ప్రధాన పాపుడు ఉందా? నేను చెప్తాను, పాపుల్లో ప్రధాన పాపుని. నేను సేవకు వచ్చి ఎక్కువ సంవత్సరాలు అనుకోండి, మీకంటే పెద్ద పాపని, అందుకంటే ఇంకా పాపిని.